Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 145. ఇప్పుడు ఏమైంది? నీకు అంత గొడవ చేస్తున్నావని పిల్లల చేతికి చాక్లెట్స్ అందిస్తూ కర్ణ తాపీగా అడిగేసరికి వసుంధర వైపు దక్ష కోపంగా చూసారా అత్తయ్య గారు, మీ అబ్బాయికి కొంచెం కూడా పట్టింపు లేదు. నాకు అదృష్టవశాత్తు మీ అబ్బాయి ఇంటికి తీసుకొచ్చారేమో పిల్లల్ని అని అనుమానం వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే నేనేమైనా టెన్షన్ పడి నాకేదైనా జరిగితే పరిస్థితి ఏంటి అనగానే కర్ణ తల తిప్పి దక్ష వైపు చూస్తూ ఏమవుతుంది, ఎందుకు అవుతుంది అని అడిగాడు. ఏమవుతుందని అంత సింపుల్గా అడుగుతావేంట్రా? నువ్వు వెళ్ళేవాడివైతే ముందే మాకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పాలి కదా. మీ నాన్నగారు దక్షకి ఫోన్ చేసి పిల్లల్ని తీసుకురమ్మని చెప్పారు. అది వెళ్ళే టైంకి నువ్వు పిల్లల్ని తీసుకొచ్చేసావు. అది ఎంత టెన్షన్ పడి ఉంటుందో ఒక్కసారన్నా ఆలోచించాలి కదా అనగానే నాకు ఒక అనుమానం వస్తుంది అత్తయ్య అని దక్ష అనగానే ఏంటమ్మా అది అని అడిగింది వసుంధర. నేను స్కూల్ వదిలిపెట్టిన 10 నిమిషాల తర్వాతే వెళ్ళాను. ఈ గ్యాప్‌లో ఆయన ఎప్పుడు వెళ్ళుంటారు? ఎలా చూసుకున్నా ఆఫీస్ నుంచి స్కూల్ దగ్గరికి రావడానికి గంట పడుతుంది కదా అనగానే వసుంధర కొడుకు వైపు ఆశ్చర్యంగా చూసి, మీ నాన్న వెంట ఫాలో అయ్యి ఆయన వెళ్ళిపోగానే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయావు కదా అనగానే, ఏం మాట్లాడుతున్నారు మమ్మీ అని కర్ణ దిక్కులు చూస్తూ ఉంటే, ఈయన ఇలా సమాధానం చెప్పరు గానీ, ఈయన అసలు ఈరోజు ఆఫీస్‌లో ఉన్నారో లేదో ఈయన అసిస్టెంట్‌కి లేదా మావయ్య గారికి ఫోన్ చేసి కనుక్కోండి అత్తయ్య అనగానే వసుంధర వెంటనే విశ్వనాథ్‌కి ఫోన్ చేసింది. వసుంధర దక్ష చెప్పిన విషయం చెప్పడంతో విశ్వనాథ్ ఈరోజు వేరే మీటింగ్ ఉండి వాడు వేరే చోటికెళ్ళాడు. ఈరోజు వాడిని నేను అస్సలు చూడలేదు అనగానే, డౌట్ లేదు వీడు పిల్లల్ని తీసుకొని వెళ్ళినట్టున్నాడు అని వసుంధర అనగానే దక్ష నెమ్మదిగా పిల్లల లెవెల్‌కి మోకాళ్ళ మీద కూర్చొని, బంగారు తల్లి ఇలా రామ్మా అని పిలుస్తుంటే కర్ణ పాప చేయి పట్టుకొని, తను చాక్లెట్ తింటుంది కదా ఎందుకు ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నావు అనగానే, చాక్లెట్ నేను మాట్లాడుతుంటే కూడా తినొచ్చు మీరు ఆగండి అని చెప్పింది దక్ష. పాప నెమ్మదిగా తల్లి దగ్గరికి రాగానే స్కూల్లో ఏం చేశారు ఈరోజు అనగానే, తాతయ్య నన్ను అన్నిని స్కూల్లో డ్రాప్ చేశాడు అనగానే అత్త కోడలు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటే, ఆ తర్వాత ఏమైందని అడిగేసరికి తర్వాత దాది వచ్చి తీర్చుకుపోయాడు అని చెప్పడంతో దక్ష వసుంధర ఇద్దరు కర్ణ వైపు కోపంగా చూస్తూ మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశామన్నారు. ఓకే. చాలా గొప్ప విషయం కనిపెట్టారు. అయితే ఏంటి అని కర్ణ ఇద్దరిని వెటకారంగా చూస్తుంటే, మీకసలు కొంచెమైనా బుద్ధుందా? మామయ్య గారు అంత కష్టపడి స్కూల్‌లో అడ్మిషన్ తీసుకొని పిల్లల్ని డ్రాప్ చేసొస్తే, డ్రాప్ చేసిన 10 నిమిషాల్లో పిల్లల్ని తీసుకొని ఎళ్ళిపోతారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇలా వదిలేస్తే మీరు కాలేజీకి పంపాలన్నా కూడా పిల్లల కంటే ఎక్కువగా మీరే ఏడ్చేలా ఉన్నారు కదా అనగానే, చూడు వాళ్ళు పెద్దగా అయినప్పుడు, వాళ్ళు ఏజ్‌కి తగ్గట్టుగా స్కూల్‌కి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. కానీ ఇప్పుడే అక్కర్లేదు అనగానే 3 ఇయర్స్, 2 ఇయర్స్ పిల్లలు ప్లే స్కూల్‌కి వెళ్ళే ఏజ్‌లోనే ఉంటారు. అందులో తప్పే ఉంది అని అడిగింది దక్ష కోపంగా. ఏమో నాకైతే పిల్లల్ని ఇప్పుడే అలా స్కూల్ లైఫ్‌కి అలవాటు చేయడం ఇష్టం లేదు. పదండి బేబీస్ మీ మమ్మీ చాలా కోపంగా ఉంది కాబట్టి మనమే ఆడుకుందాం అని అంటూ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవడంతో దక్ష కోపంగా, అసహనంగా అటూ ఇటూ తిరుగుతుంటే మరొక 2 గంటల తర్వాత విశ్వనాథ్ ఇంటికి రాగానే దక్ష, వసుంధర ఇద్దరు కర్ణ మీద ఒకరికి మించి ఒకరు కోపంగా తాకట్లు చెబుతూ ఉండేసరికి మాట వినకుండా తయారయ్యాడు అని అన్నాడు విశ్వనాథ్.
దక్ష బాగా ఆలోచించి దీనికి ఒకటే మార్గం ఉంది మావయ్య అనగానే ఏంటమ్మా అనగానే మన ఏరియాలో ఎంతమంది ప్లే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు ఉన్నారు అనగానే ప్రతి ఇంట్లోనూ ఒక మనవడు మనవరాలు ఉన్నారు. వాళ్ళందరూ ప్లే స్కూల్కి వెళ్ళే వాళ్ళే కదా అనగాని అయితే మీ అబ్బాయి ఎలా పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఉంటాడో నేను కూడా చూస్తాను చూడండి అని చెప్పి దక్ష కోపంగా లోపలికి వెళ్ళగానే కోడలు ఏం చేయాలనుకుంటోంది అని అడిగాడు విశ్వనాథ్. ఏమో నాకు మాత్రం ఏం తెలుసు అని అనుకుంటూ వసుంధర వంటగదిలోకి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి రెడీ చేయమని విశ్వనాథ్ హడావిడి చేయకపోవడం, పిల్లలు రెడీ అవ్వాలి స్కూల్కి వెళ్ళాలని దక్ష వసుంధర కూడా గొడవ చేయకపోవడం చూసి అది మరి మన దెబ్బంటే ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోవాలని కర్ణ గొప్పగా అనుకుంటూ ఉంటేనే పక్కింటి నుంచి పద్మావతి వచ్చి ఏంటి వసుంధర ఇంకా పిల్లల్ని స్కూల్కి రెడీ చేయలేదు, మా మనవడు మనవరాలు స్కూల్కి రెడీ అయిపోయారు అనగానే ఆ మాకు అంత అదృష్టం ఎక్కడ ఉందిలే పద్మావతి, మాకు స్కూల్లో పిల్లల్ని చదివించడం ఇష్టం లేదు. రేపు ఉదయాన వాళ్ళు పెద్దగా అయితే బర్రెలు పెంచడానికి గొర్రెలు పెంచడానికి ఒక చేతికి కర్రిచ్చి వాటిని తోలుకు రమ్మని పంపిస్తాం అనగానే కర్ణ వసుంధర వైపు కోపంగా చూడ్డంతో అంతే పిన్ని గారు అని దక్ష కూడా చెప్పేసరికి ఏంటి తమాషాగా ఉందా మీకు అనగానే ఏమైంది వసుంధర అలా మాట్లాడుతున్నావు, ఏమైంది బాబు మీ అమ్మగారికి అని అడిగింది పద్మావతి. నాకు మాత్రం ఏం తెలుసు ఆంటీ, అయినా మీరు కూడా ఈ టైంకి వచ్చి ప్లే స్కూల్ గురించి అడగాల అనగానే అదేంటి బాబు అలా అంటారు, ఈ ఏరియాలో ఉన్న సగం మంది చిన్నపిల్లలందరూ అదే ప్లే స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు, మీ పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు అనగానే కర్ణ ఏం మాట్లాడకపోతే మా పిల్లలు లైఫ్ లాంగ్ ఇంట్లోనే ఉంటారు లేండి, ఒక చదువు లేదు ఒక సంధ్య లేకుండా ఉంటారు అని దక్ష వెటకారంగా అనగానే ఒసే నువ్వు నోరు మూసుకో అన్నాడు కర్ణ కోపంగా. దాది నేను కూల్కి పోతా అని బుడ్డది వచ్చి తండ్రిని అడగడంతో కర్ణ ఆశ్చర్యపోతే బుడ్డోడు కూడా వచ్చి ఆను దాది నేను కూడా కూల్కి పోతా అని చెప్పడంతో అది కాదురా అని అంటూ ఉంటే పీచ్ దాది అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే కర్ణ కోపంగా చూస్తుంటే తిక్క కుదిరింది వెదవకి అనుకుంది వసుంధర. దక్ష చెప్పిన పని కంప్లీట్ అయిపోవడంతో పద్మావతి నవ్వుకుంటూ వెళ్ళిపోతే చూసారా మన స్ట్రీట్లో ఉన్న పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు, వీళ్ళు మాత్రం ఇంట్లో కూర్చుని ఆ చాక్లెట్ తినాలా ఈ బిస్కెట్ తినాలా అని మాట్లాడుకుంటూ ఉంటే అది మీకు సంతోషంగా ఉంటుందా అని దక్ష కోపంగా అడిగేసరికి వాళ్ళు వెళ్తే మనం కూడా వెళ్ళాలా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఏంటిది అనగానే మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా, ఆ పిల్లలకి కొన్న డ్రెస్ మనం కొనాలి ఆ పిల్లలు తిరుగుతున్న కారులో మనం తిరగాలని అడిగితే మీరు అన్న సామెత వర్తిస్తుంది, చదువు విషయంలో అలా కాదు, చూడండి అందరూ స్కూల్కి వెళ్తున్నారు, మీ పిల్లలు మాత్రం స్కూల్కి ఎందుకు వెళ్ళడం లేదంటే చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు, నేను అందరి ముందు తలదించుకోవాలని అనుకోవడం లేదు, కాబట్టి మీరు పిల్లల్ని స్కూల్కి పంపించాల్సిందే అని అంది దక్ష. ఫైన్ నేను ఒప్పుకుంటున్నాను అనగానే ముగ్గురు సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే బట్ ఇప్పుడే చెప్తున్నాను స్కూల్ నుంచి పిల్లలు ఎలా వెళ్లారో అలాగే రావాలి, కింద పడి దెబ్బలు తగిలించుకున్నా తోటి పిల్లలతో గొడవ పడినట్టుగా స్కూల్ నుంచి ఒక్క న్యూస్ వచ్చినా నా పిల్లల కంట్లో ఒక్క కన్నీటి చుక్క చూసినా సరే నెక్స్ట్ డే నేను స్కూల్ మానిపించేస్తాను అనగానే సరే సరే అన్నారు. కర్ణ కోపంగా వెళ్ళగానే చూసారా అత్తయ్య నా ప్లాన్ ఎలా ఫలించిందో అనగానే బాగానే ఉంది కానీ స్కూల్ అన్నాక పిల్లలు దెబ్బలు తగిలించుకోకుండా తోటి పిల్లలతో ఆడుకోకుండా కొట్టుకోకుండా ఎలా ఉంటారు అని అడిగింది వసుంధర. కంటిన్యూస్
If you like this story, please like, share, comment, and don't forget to subscribe.